హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ చేస్తున్నాను. టబ్ క్లీనింగ్కి కంపెనీలను బట్టి, ఎన్ని కేజీస్ని బట్టి అవి పొడి అనేది ఉంటుంది. కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. కాకపోతే నేను ఎల్జీకి సంబంధించింది ఆ పొడి తీసుకొని వచ్చి మనం లిక్విడ్ వేసుకుంటాం కదా వాషింగ్ చేసేటప్పుడు, అక్కడ వేసుకున్నాను అన్నమాట. ప్యాకెట్ మొత్తం వేసుకున్నాను. మనం టబ్ క్లీనింగ్ 3 మంత్స్కి ఒకసారి ఇలా డీప్ క్లీనింగ్ చేసుకోవాలండి. లేకపోతే కనుక వాష్ చేసేటప్పుడు బట్టలు స్మెల్ వస్తుంది. టబ్ క్లీన్ వచ్చేసి గంట పైన పెట్టిందండి. ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను లిక్విడ్ వేసుకునేవి తీసేసి మనం బ్రష్తో బాగా క్లీన్గా బాగా రుద్దుకోవాలి. అదంతా పోతుంది, దానికి ఉన్న డస్ట్ అదంతా మురికంతా పోతుందండి. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది ఆ ప్లేస్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఊరికిన ఓపెన్ అవుతుంది. అది ప్రెస్ చేసి తీయాలి. సారీ అండి, కొంచెం మధ్యలో కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి. క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత కింద మనకి బటన్స్ ఊడిపోయిన ఏమన్నా వేస్ట్ వాటర్ ఉంటాయి కదా, అది కూడా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఒక చిన్న పైప్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి కూడా వాటర్ వస్తుంది. అది కూడా ఓపెన్ చేసుకొని వాటర్ పోయిన తర్వాత మళ్ళీ అది ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఎందుకు క్లీన్ చేసుకోవాలంటే, మనం టబ్ క్లీన్ చేసాం కదా, ఏమైనా మురికి నీళ్ళు ఉన్నా అవన్నీ పోతాయి అన్నమాట. అది పెట్టేసుకొని మళ్ళీ పైపు సేమ్ ప్లేస్లో ఫిట్ చేసుకోవాలి. తర్వాత అది ఉంటుంది కదా క్యాప్, దాన్ని కూడా బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత అది కూడా బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చూసారా, మనం ఆ క్యాప్ తీసిన చోట ఎంత డస్ట్ పెరిగిపోయిందో, దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకుంటేనే మంచిగా బట్టలు స్మెల్ రాకుండా మంచి వాసన అనేది వస్తుంది. అది శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ ప్యూర్ వాటర్తో, మంచినీళ్ళు మామూలు వాటర్తో అది క్లీన్ చేసుకోవాలి. నీళ్ళతో అది క్లీన్ చేసుకున్న తర్వాత కొంతసేపు అలా వదిలేయాలండి. అది వదిలేసి క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి అండి. ఓకే అండి, నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్.